మహబూబాబాద్ జిల్లా డోర్నికల్ మున్సిపాలిటీలో 20 రోజుల నుంచి మిషన్ భగీరథ వాటర్ రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతూ ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని డోర్నికల్ మున్సిపల్ చైర్మన్ వాంగుడోత్తు వీరన్న ఫైర్ అయ్యారు. రేపు మిషన్ భగీరథ వాటర్ రాకపోతే మిషన్ భగీరథ పైపులు పగలగొడతామని ఫైర్ అయ్యారు. తనకు ప్రజాక్షేత్రంలో కేసులు కొత్తేమీ కాదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, లేకపోతే డోర్నికల్ పట్టణ ప్రజలకు మున్నేరు నుంచి ఫిల్టర్ చేసిన మంచినీరు సరఫరా చేస్తామని తెలిపారు. అందరికీ నీళ్లు కింద పోయే విధంగా ఉండే, ఇప్పుడైతే అరకొర నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే దీని మీద నేను యాజ్ ఏ మున్సిపల్ చైర్మన్ గా మీ ద్వారా అధికారులకు తెలియపరుస్తుంది. తక్షణమే మరి ఏంటంటే మొన్న అనుకున్నా ఈ గారికి డి గారు చెప్పిన, దయచేసి యాజ్ ఏ చైర్మన్ గా మిషన్ భగీరథ పలకూడదాం అనుకుంటున్నా. నా మీద కేసు అయినా పర్వాలేదు, కేసు అయితే తెలుసు, నాకు తెలిసినా పలకూడదు. ఎందుకంటే ఈ పైప్ ద్వారా నీళ్ళు వస్తాయని మీరు అనుకుంటారు. మాకు ఇప్పుడు ఫోన్ చేసినా నీళ్ళు వస్తున్నారు. ఆ డి గారు నీళ్ళు వస్తున్నాయంటారు, కానీ ఇక్కడ స్పాట్ మీద నేను ఉండి నీళ్ళు రావట్లేదంటే నీళ్ళు వస్తున్నాయని తప్పించుకుంటారు తప్ప నేనైతే రావట్లేదు. కాబట్టి దయచేసి మీ ద్వారా కలెక్టర్ గారు, ఆర్డబ్ల్యూఎస్ గారు, డి గారు, ఏ గారు, కింద స్టాఫ్ కూడా కింద పంపు ఆపరేటర్, మిషన్ భగీరథ ఆపరేటర్, కింద ఆపరేటర్ కూడా ఫోన్ తీసుకొని వాళ్ళు కూడా చేయడం జరుగుతామని స్పందిస్తున్నారు.